అక్రమ ఇసుక రీచ్లపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో పెన్నా నది తీరాన అక్రమ ఇసుక డంపు, అంతేకాకుండా చుక్కలూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో 3 ఇసుక డంపులు ఉన్నాయని గుర్తించి వాటిని సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. నా దగ్గర లిస్ట్ అంతా ఉంది. సోమవారం మీరు కనుక నాకు రిప్లై ఇచ్చి లిస్టు పంపిమంటే పంపిస్తా. ఈరోజు సిఐలకు ఎస్ఐలకు చెప్తున్నా. కొందరు అంటున్నారు, ఏమయ్యా మాకు స్టోర్లు ఆ సారా ఏంటో ఇచ్చినారా కదా పనిచేసేదానికి, అవి ఇస్తే చాలు అనుకుంటున్నారా అన్నారంట. ఏమో చెప్పండి, ఏ నది అంత ఇచ్చేయాలనా మీకు? నది ఇచ్చేస్తాంలే. దాంట్లో చాలా మంది ఉన్నారు. ఒక 5 మంది 6 మంది మటుకు రొంత పార్టీకి కష్టపడి జైలుకి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రొంత వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ అక్కడ చేసే వాళ్ళంతా నాకు తెలుసు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే 1 సంవత్సరం బయటికి రాదు. 1 సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికి వేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా. 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని.